Dear students, thank you so much for your amazing support. మీ లక్ష్యం మా ధ్యేయం. మరిన్ని ఫ్రీ వీడియోస్ కోసం వాచ్ విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. మై డియర్ ఫ్రెండ్స్, విఎంఆర్ లాజిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవటం అంటే సక్సెస్ని మీ అరచేతిలో ఉంచుకోవటం అని అర్థం. అది మర్చిపోకండి. మీకు ఎటువంటి ప్రశ్న డౌట్ వస్తే ఆ క్వశ్చన్ని ఆ క్వరీని విఎంఆర్ లాజిక్స్ టెలిగ్రామ్లో పోస్ట్ చేయండి. యూ విల్ గెట్ ద ఆన్సర్స్. మీరు ప్రత్యక్షంగా విఎంఆర్ లాజిక్స్ ఆఫ్లైన్ క్లాసెస్ కోసం చూస్తున్నారా? అయితే హైదరాబాద్లో దిల్షుఖ్నగర్లో సాయిబాబా టెంపుల్ పక్కనే మన విఎంఆర్ లాజిక్స్ ఆఫ్లైన్ క్లాసెస్ కలవు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ యువర్ విఎంఆర్. థ్యాంక్ యూ గైస్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో అంతులేని నోటిఫికేషన్ల పర్వం అయితే స్టార్ట్ కావడం అయితే జరిగిందండి. 65,000 ఉద్యోగాలు భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలి. అందులో 50,000 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి మనకు ఆదేశాలు జారీ కావడాన్ని చూడవచ్చు. ఇప్పటి నుంచి కాదు, చాలా రోజుల నుంచి అయితే చూస్తున్నాము. అయితే మనకిప్పుడు కొత్తగా ఇంకొక అంశము వార్తల్లోనికి రావడం అయితే జరిగింది. కొత్తగా ఏంటది? జిల్లాల్లో కొలువుల భర్తీ అట. 33 జిల్లాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల అంటే ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ లిస్టు సేకరించాలంటూ మరొక అంశం తెరపైకి రావడం జరిగింది. మరి ఈ అంశము 33 జిల్లాలలో ఖాళీల సేకరణ అంశము దీనికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో మరి చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. రోజుకో ముచ్చట వస్తుంది, రోజుకో న్యూస్ రావడం అయితే మనము చూడవచ్చు అన్ని న్యూస్ పేపర్లలో, ప్రభుత్వ న్యూస్ పేపర్లలో కదా. మరి దీనికి సంబంధించినటువంటి వివరాలు చూద్దాము. ముందుగా చూసినట్లయితే ఇక చూడండి, 65,000 ఖాళీలను భర్తీ చేయాలంటూ ఇక్కడైతే అప్డేట్ ఇవ్వడం జరిగింది. ముగింపు దశలో రాష్ట్రపతి నూతన ఉత్తర్వులు అమలు, కేడర్ల వారీగా పోస్టులు, ఉద్యోగుల వివరాల సేకరణ. నేటి నుంచి ప్రభుత్వ శాఖలతో ఆర్థిక శాఖ సమావేశాలు. త్వరలో సీఎం సమీక్షించి భర్తీలపై నిర్ణయం తీసుకునే ఛాన్స్. మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను జోన్లలోని కేడర్ల వారీగా భర్తీ చేసేందుకు కసరత్తు పూర్తయింది. అన్ని శాఖలు తమ తమ పరిధిలోని ఖాళీల సంఖ్యతో సిద్ధంగా ఉన్నాయి. దాదాపు 65,000కు పైగా ఖాళీలు ఉన్నట్లుగా ఇప్పటికే ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించింది. ఈ నేపథ్యంలో 50,000 నుంచి 65,000 వరకు పోస్టుల భర్తీకి ఏకకాలంలో నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. కానీ 50,000 ఖాళీలకు కనుక నోటిఫికేషన్ ఇస్తే మాత్రం పండుగ అవుతుందండి అందరికీ కూడా కదా. కానీ రావడం లేదు. ఇస్తే పండుగనే కానీ ఆ పండుగ వాతావరణం అయితే కనిపించడం లేదు. స్థానికతపై రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల మేరకు జిల్లా, జోనల్, మల్టీ జోనల్ కేడర్ల వారీగా మంజూరైన పోస్టులు, ఇందులో పనిచేస్తున్న ఉద్యోగుల విభజనకు సంబంధించిన వివరాలు నిర్దేశించిన నమూనాలో ప్రభుత్వ శాఖలు సోమవారం తమ పరిధిలోనికి విభాగాల నుంచి తెప్పించుకున్నాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ మంగళ, బుధ, గురువారాల్లో ఆయా ప్రభుత్వ శాఖలతో వరుసగా 3 రోజుల పాటు సమావేశాలు నిర్వహించి రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల మేరకు ఉద్యోగుల విభజన తుది రూపు ఇవ్వనుంది. దీంతో పాటు ఆయా కేడర్ల వారిగా ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలకు సంబంధించి శాఖల నుంచి సేకరించి ఈ నెల 9తో అన్ని శాఖల కేడర్ల వారిగా ఏంటండి అన్ని శాఖల కేడర్ల వారిగా ఏం చేయబోతున్నారు చూద్దాం. సో ప్రభుత్వానికి స్పష్టమైన సమాచారం అయితే రానుంది. దీనికి తోడు రిక్రూట్మెంట్, ఇతరాతర సర్వీసుల నిబంధనలు తదితర అంశాలపై ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు అన్ని శాఖలతో సమీక్షించనున్నారు. ఒకేసారి 50,000 పోస్టులు, శాఖల వారీగా ఖాళీ పోస్టులను సంబంధించి వివరాలతో ఆర్థిక శాఖ నివేదికను సిద్ధం చేయనుంది. ఈ నెల 10 లేదా ఆ తర్వాత సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో సమావేశమై చూసారా అండి, జస్ట్ నిన్ననే ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. కేవలం 2 రోజుల్లోనే ముఖ్యమంత్రి గారు సమావేశమై నిర్ణయం తీసుకుంటారని ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. చూసారా, మళ్ళీ 10 లేదా 10 తర్వాత సీఎం గారు ఎప్పుడైనా ఈ యొక్క ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టులకు సంబంధించి ప్రతిపాదనలను పరిశీలించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందంట. అంటే ఇంకా ఏమీ కాలేదండి, నిర్ణయం కాలేదు, ఇంకా ఏమీ కాలేదు. కానీ ఈ పేపర్లలో మాత్రం రానున్నాయి 50,000 ఉద్యోగాలు. 65,000 కాదు, ముందు 50,000 ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ ఆల్రెడీ ప్రభుత్వం ఇచ్చేసింది అన్నట్లుగానే న్యూస్ అయితే రావడం అయితే జరుగుతుంది. అయితే ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆర్థిక శాఖ సమర్పించిన ప్రతిపాదనలలో ముఖ్యమంత్రి సంతృప్తి చెందితేనే, ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ ఇచ్చేటువంటి ప్రతిపాదనలతో సంతృప్తి చెందితేనే, ఖచ్చితంగా 50,000 పైన ఉంటేనే భర్తీ చేస్తారండి ముఖ్యమంత్రి గారు. ఒక్క పోస్టు తగ్గినా కూడా ఎట్టి పరిస్థితుల్లో రిక్రూట్మెంట్ అనేది జరపరండి. మనకు తెలిసిన విషయమే, చాలా నిబద్ధతతో ఉంటారు.
సో లాస్ట్ టైం కూడా 49,000 ఖాళీలు ఉన్నందుకు లేదు 50,000 అయితేనే వీటికి ఆమోదిస్తానని చెప్పేసి తిప్పి పంపడం జరిగింది. మళ్ళీ అన్ని శాఖల నుంచి ఖాళీల వివరాలు అయితే తెప్పించుకోవడం అయితే జరిగింది. ఇప్పుడైతే మరి 65,000కు పైగానే ఉన్నాయి ఫ్రెండ్స్. మరి చూద్దాము ఏమవుతుందో. కేసీఆర్ గారు హామీ ఇచ్చిన మేరకు ఒకేసారి 50,000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు రావాల్సి ఉంది. నవంబర్ చివరి వారంలో హుజురాబాద్ శాసనసభ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండడంతో ఎన్నికలకు నెల రోజుల ముందే కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో ఒక్కటి మాత్రం నిజమండి. సో హుజురాబాద్ ఎన్నికలు మాత్రం దాని ఫలితము నోటిఫికేషన్లపై ఆధారపడే ఉంది. ఒకవేళ నోటిఫికేషన్లు జారీ చేస్తే మాత్రం సానుకూలంగా ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంటుందండి. కానీ నిరుద్యోగ యువత మాత్రము ఎన్నికల నోటిఫికేషన్ రాకుండా మాత్రం ఖచ్చితంగా నెగిటివ్గానే వ్యవహరించే అవకాశం అయితే ఉండబోతుంది. ఓకేనా, నెగిటివ్గానే వ్యవహరించే అవకాశం అయితే ఉండబోతుందండి. చూద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, హైలైట్ అంశం ఏంటి అంటే ఈరోజు జిల్లాలో కొలువుల భర్తీ అనేది హైలైట్ అంశం అండి. కొత్తగా తెరపైకి వచ్చినటువంటి అంశము. జిల్లా కేంద్రము మండలాల వారీగా వివరాల సేకరణ, నిర్ణీత నమూనాల్లో ఆన్లైన్లో నమోదుకు కలెక్టర్లు ఆదేశాలు. తెలంగాణలో త్వరలో చేపట్టనున్న ఉద్యోగ నియామకాల్లో భాగంగా జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మొత్తం 33 జిల్లాల కలెక్టర్లు మండలాల వారీగా ఖాళీల వివరాలను వెంటనే ఆర్థిక శాఖకు ఆన్లైన్లో పంపించాలని కలెక్టర్లను సోమవారం ఆదేశించారు. చూసారా, మళ్ళీ తిరిగి ఏమవుతుందండి, ఖాళీల వివరాల సేకరణకు వస్తుందండి. సో రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలు అయిపోయింది. ఇప్పుడు ఏమైంది, మల మండలాల వారిగా అంట. భలే ఉంది కదా. అయితే ఇంతకుముందు శాఖల వారిగా అన్నారు, డిపార్ట్మెంట్ల వారిగా అన్నారు, రాష్ట్రంలో ఉన్న అన్ని ఖాళీలు అన్నారు, తర్వాత జిల్లాల వారిగా అన్నారు. ఇప్పుడు జిల్లాలు అయిపోయింది, మండలాలకు వచ్చారు. మండలాలు అయిపోయింది, గ్రామాల్లో కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఆల్మోస్ట్. సో మరి పంపించాలని చెప్పేసి ఖాళీల వివరాలపై నిర్ణీత నమూనా పత్రాన్ని సైతము జిల్లాధికారులకు పంపించింది. 2016 కొత్త జిల్లాల ఏర్పాటైనప్పటి నుంచి నియామకాలు జరగలేదు. ఉమ్మడి జిల్లాలో ఉన్న సిబ్బంది సర్దుబాటు చేశారు. తాజాగా భారీ ఎత్తున పదోన్నతులు కల్పించడంతో జిల్లా స్థాయి పోస్టుల సైతము ఖాళీ అయ్యాయి. మరోవైపు ఇప్పటికే జోనల్ విభజనకు ప్రభుత్వం పూర్తి చేసింది. ఏ క్యాడర్లో ఎవరెవరు ఉంటారో తెలిసింది. అయితే కొత్త ఆర్డర్ టు సర్వే ఉద్యోగులను సైతము వారి సొంత జిల్లాలకు తిరిగి కేటాయించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఖాళీలపై స్పష్టత వస్తున్నందున ఆ వివరాలు తీసుకొని ఇప్పటికే రాష్ట్రంలో సేకరించిన జాబితాకు జత చేయాల్సి ఉంది. అంటే ఇంకా పెరుగుతాయండి, 65,000 కాదు, ఇంకా చాలా పెరిగే అవకాశం అయితే ఉంది. మరి చూద్దాం ఏ పోస్టులు. జూనియర్ అసిస్టెంట్లు, స్టెనో టైపిస్ట్, రికార్డ్ అసిస్టెంట్లు, డ్రైవర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు భర్తీ కానున్న జాబితాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో మంజూరు పోస్టులు ప్రస్తుతం పనిచేస్తున్న వారు, జిల్లాల విభజన అనంతరం కొత్త వాటిలో అవసరమైన పోస్టులు పనిచేస్తున్న వారి వివరాలు మొత్తము 594 మండలాల నుంచి తీసుకొని ఇవ్వాలని సర్కార్ ఆదేశించింది. సో మరి ఆయా జిల్లాలో ఉద్యోగుల సంఖ్య ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాంతంలో వివరాలు సైతం ఇవ్వాలని కూడా సూచించడం అయితే జరిగింది. 2016లో 10 జిల్లాలను పునర్వ్యవస్థీకరించి మరో 21 జిల్లాల స్థాపన సందర్భంగా అవసరమైన పోస్టులు 2,204గా గుర్తించారు. 2019లో మరో 2 ములుగు, నారాయణపేట జిల్లాలు ఏర్పాటయ్యాయి. తర్వాత మొత్తం పోస్టుల అంచనా వేయలేదు. తాజాగా అన్ని జిల్లాల సమాచారం తీసుకుంటేనే స్పష్టమైన వివరాలు వస్తాయి. అప్పుడు మాత్రమే ప్రభుత్వం ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటుంది. నోటిఫికేషన్ పైన కూడా, అంటే సింపుల్గా బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, ఇప్పట్లో నోటిఫికేషన్ రాదు, అంతే, రాదు ఇప్పట్లో. ఈ వివరాల సేకరణ అయిపోదు. ఓకేనా, సీఎం గారి దగ్గరికి వివరాలు వెళ్ళవు. సో నోటిఫికేషన్లు అయితే రాకపోవచ్చు ఈ మధ్యలో. ఓకేనా, 10వ తారీఖు మరి ముఖ్యమంత్రి గారి మీటింగ్ అయితే ఉండబోతుందని తెలుస్తుంది. మరి మీటింగు అప్పుడైనా నిర్ణయం తీసుకోవచ్చు, లేదా తర్వాత అయినా నిర్ణయం తీసుకోవచ్చు అండి. అది మన చేతిలో ఏం లేదు, ప్రభుత్వం చేతిలోనే ఉంది. చూద్దాం మరి. ఓకేనా, మీ యొక్క ఫీడ్బ్యాక్ ఏంటో దీనికి అందరూ కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆర్కే పబ్లికేషన్స్ తరపున ఒక మంచి ఆఫర్తో మీ ముందుకైతే రావడం జరిగిందండి. సో మనము ప్రతిరోజు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ అయితే చెప్పుకుంటాము. సో చాలామంది చూస్తుంటారు. సో యూనిక్గా ఉంటాయి, అందరికీ తెలిసింది. దాదాపు 2 సంవత్సరాలు దాటింది ఫ్రెండ్స్ మన కరెంట్ అఫైర్స్ డైలీ రెగ్యులర్గా చెప్పుకోబట్టి. అయితే ఆ డైలీ చెప్పుకునేటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మంత్లీ మ్యాగజైన్ అయితే చేయడం జరిగిందండి. ప్రతి మ్యాగజైన్కి 25 రూపీస్గా ఉండేది, అందరికీ తెలిసిందే. సో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల్లో కావచ్చు, అంతేకాకుండా ఎన్టీపీసీ ఇటీవల జరిగినటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో కావచ్చు. సో చాలామందికి యూస్ఫుల్గా అయ్యాయి, అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే చాలామంది సార్ మాకు 6 months కరెంట్ అఫైర్స్ అయితే మ్యాగజైన్ కావాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి.
సో దానికి తగ్గట్టుగానే సో 6 months మ్యాగజైన్ అయితే రూపొందించడం జరిగిందండి. చాలా తక్కువ కాస్ట్తో అండి. ఓకేనా. సో ఎవ్రీ మంత్ యాక్చువల్గా 25 రూపీస్ అండి మంత్లీ మ్యాగజైన్కి. ఓకే, పీడిఎఫ్ రూపంలో అందచేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా. సో మరి 6 monthsకి అయితే యాక్చువల్గా 150 రూపీస్ అవుతుందండి. కానీ ఇక్కడ మనం ఏం చేసాము, కేవలం 100 రూపాయలకు మాత్రమే ఈ యొక్క 6 months వ్యాలిడిటీ 6 months కరెంట్ అఫైర్స్ అనేవి మ్యాగజైన్ పీడిఎఫ్ రూపంలో మీకు అందచేయడం జరుగుతుందండి. కేవలము 100 రూపాయలు మాత్రమే. మరి ఇక్కడ ఒక మంచి ఆఫర్ ఉందండి. ఏంటది, ఈ యొక్క మ్యాగజైన్ గనక తీసుకున్న వారికి ఏపీపీఎస్సి గ్రూప్ 4 ఓకేనా, ఏపీపీఎస్సి కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 4 ప్రిలిమ్స్ పేపర్స్ దాదాపు 11 ఉన్నాయండి. ఓకేనా, ప్రీవియస్గా కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్ గ్రూప్ 4 ఎగ్జామ్స్ జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ మొత్తం 11 మోడల్ పేపర్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా ఉచితంగా అందచేయడం జరుగుతుంది. ఒకవేళ కొంతమందికి డౌట్ వస్తుంది, సార్ మాకు ఈ యొక్క గ్రూప్ 4కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన గ్రూప్ 4 ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అవసరం లేదు సార్ అన్నారనుకోండి. సో ఇంకొక ఆప్షన్ ఉందండి. ఏంటి, సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకు 1995 నుంచి ఓకేనా 1995 నుంచి 2018 వరకు కండక్ట్ చేసినటువంటి పోలీస్ ఉద్యోగాల ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మీ ఆప్షన్ అండి, ఏది కావాలంటే అదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఏపీకి తెలంగాణకి జస్ట్ ఒక 2 ఎగ్జామ్స్ మాత్రమే తేడా అండి, పోలీస్ వాటికి కదా జస్ట్ 2 ఎగ్జామ్స్ మాత్రమే తేడా, అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి ఇక మోడల్ ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా. మరి ఈ యొక్క మ్యాగజైన్ ఏ విధంగా తీసుకోవాలి సార్ అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు. సింపుల్ అండి, దీనికి సంబంధించినటువంటి గూగుల్ పే నెంబర్ కావచ్చు, ఓకే ఫోన్పే నెంబర్ కావచ్చు, ఆ నెంబర్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. సో దానికి మీరు ఈ యొక్క అమౌంట్ పంపేసి ఆ స్క్రీన్ షాట్ తీసుకొని నాకు యాజ్ ఇట్ ఈజ్గా మన వాట్సాప్ గ్రూప్కి పంపినట్లయితే సో మీకు గూగుల్ డ్రైవ్ లింక్ పంపిస్తాను. ఓకేనా, గూగుల్ డ్రైవ్ లింక్. సో ఎప్పటికీ కూడా మీ దగ్గరే ఉంటుందండి. అది చాలా చాలా బాగుంటుంది. సో ఒకసారి చూడండి. చాలామందికి తెలుసండి, దాదాపు 2000-3000 మెంబర్స్ అయితే మన మంత్లీ మ్యాగజైన్ తీసుకుంటారండి. ప్రతి నెల 2 నుంచి 3,000 మంది అయితే తీసుకుంటారు. కొంతమంది తీసుకొని వారు రెగ్యులర్గా మన క్లాసెస్ అయితే ఫాలో అవుతుంటారు. ఓకేనా, వాళ్ళందరికీ తెలుసు మన యొక్క మ్యాగజైన్ ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఒకసారి చూడండి, మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. లేదా ఆ యొక్క క్లాసెస్ లింక్ ఫస్ట్ టైం చూసిన వారికి క్లాసెస్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వాటిని చూసిన తర్వాత సో అయినా కూడా తీసుకోవచ్చు మీరు. ఓకేనా గైస్. సో ఇక్కడ గమనించినట్లయితే కరెంట్ అఫైర్స్ 2021 కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అండి. సో జూలై టు జూన్ 2021 6 months అండి. ఈ మ్యాగజైన్కి మొత్తం ఇందులో 4,000 కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయండి. 4,000 కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి, 4,000 జనరల్ స్టడీస్ బిట్స్ ఉంటాయి. ఓకేనా, ప్లస్ దీనికి 100 రూపాయలు మాత్రమే. నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క మ్యాగజైన్ కనుక 6 months మ్యాగజైన్ కనుక తీసుకుంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 4కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఉచితంగా అందచేయడం అయితే మీకు జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో మరి మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ మరి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉంటాయంటే సింపుల్ అండి, ఎవ్రీ డే వైజ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి తీసుకున్నారనుకోండి, మీరు జనవరి 1 నుంచి 31 వరకు లైన్గా ఉంటాయి. ఫిబ్రవరి మంత్ 1 నుంచి 29 వరకు లైన్గా ఉంటాయి. ఓకే, మార్చ్ 1 నుంచి 31 వరకు లైన్గా ఉంటాయండి. వరుస క్రమంలో ఒక్కరోజు కూడా కరెంట్ అఫైర్స్ అనేవి మిస్ కావు. 6 నెలలకు 6 నెలలు ఎవ్రీ డే సింగిల్ డే ప్రతి డే కవర్ చేయడం అయితే జరుగుతుందండి. అందరూ కూడా గమనించాలి, అంత పగడ్బందీగా అయితే రూపొందించడము జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఎవరికైనా మాకు జూనియర్ అసిస్టెంట్కి గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు 1995 నుంచి 2018 వరకు కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ అండి. సో ఇద్దరు కూడా తీసుకోవచ్చండి, ఎందుకంటే ఏపీటీఎస్ వాళ్ళకి కేవలం 2 ఎగ్జామ్స్ మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి, రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా. సో మరి గమనించాలి అందరూ కూడా. సో కేవలము 100 రూపీస్ అండి. మామూలుగా మీరు మంత్లీ తీసుకుంటే 150 రూపీస్ అవుతాయి, కానీ ఇక్కడ 100 రూపీస్కే దీన్ని ఆఫర్ కింద ఇవ్వడం అయితే జరుగుతుందండి. 50% ఆఫర్ ప్లస్ దానితో పాటుగా. సో ఫ్రెండ్స్ ఇవి గమనించాలి, ఈ యొక్క గ్రూప్ 4 పేపర్లు కావచ్చు, ఎస్ఐ ఈ యొక్క కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ కావచ్చు ఉచితంగా ఇస్తున్నానండి. అయితే నాకు తెలిసి ఇవి మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఒకే దగ్గర ఉంటే మీకు చదువుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి సో నేనే మీకు ఫ్రీగా అందచేయడం అయితే జరుగుతుంది. దీనికి 1 రూపీ కూడా ఛార్జ్ చేయడం లేదు, గమనించాలి. 1 రూపీ కూడా ఛార్జ్ చేయడం లేదు, ఓన్లీ కరెంట్ అఫైర్స్కి మాత్రమే తీసుకుంటున్నానండి. ఓకేనా. సో ఫ్రెండ్స్,
సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. కొన్ని రోజులు మాత్రమే ఉంటుందండి ఆఫర్, ఎక్కువ రోజులు ఉండదు, మళ్ళీ మంత్లీ వస్తాయి. ఓకేనా? సో ఇంకా ఎవరైనా మీరు మంత్లీ తీసుకున్న వారు మీ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే తెలియచేయండి ఫ్రెండ్స్. గ్రామ వార్డు సచివాలయ అభ్యర్థులు కావచ్చు, ఓకే, జాబ్స్ తెచ్చుకున్న వారు చాలామంది జాబ్లో సెటిల్ అయ్యారండి. ఇంకా మళ్ళీ చూడరు కదా, ఇక వన్స్ జాబ్ వచ్చిందంటే ఇక మళ్ళీ మన క్లాసెస్ చూడరు ఎవరు కూడా, అంతే. ఎన్టీపీసీలో కూడా చాలామందికి అయితే చాలా స్కోర్ అయితే రావడం జరిగిందండి, మంచి మార్క్స్ అయితే గెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఎవరైనా చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి, ఓకేనా, మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటో. ఓకే అండి, థ్యాంక్ యూ. మరి మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. సో మళ్ళీ ప్రైజ్ అయితే హైక్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.